ఓన్లీ 45 lakhs కి 1120 SFT లో ఫ్లాట్ ఇస్తున్నారండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్ లోనే 100% లోన్ తీసుకోవచ్చు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఇది మనం ప్రతాప్ సింగారంలో ఉన్నాము. ఈ రోడ్ వచ్చేసి మనకి పిజో కమెంట్ వచ్చి 100 feet అండి. ఇక్కడికైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఈ 100 feet రోడ్డుకి సెకండ్ బిట్ లో మనకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయి. ఫస్ట్ బిట్ మొత్తం కమర్షియల్ చూడండి, సెకండ్ బిట్ లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కార్నర్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డీటెయిల్ చూద్దాం. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 flats చూడండి, టోటల్ 10 flats ఉంటాయండి. అన్ని కూడా మనకి 1120 SFT లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చినాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. 10 flats కి 10 కార్ పార్కింగ్ తో పాటు ఎక్స్ట్రా మనకి గెస్ట్ పార్కింగ్ కూడా వచ్చిందండి. మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి మార్టిగేజ్ ఫ్లాట్స్ కూడా రిలీజ్ అయినాయి. మీకు స్క్రీన్ పైన డాక్యుమెంట్ ఇస్తాను, ఒకసారి పౌజ్ చేసి చూడండి. ఈ అపార్ట్మెంట్ కి ముందు సైడ్ వచ్చేసి 40 feet అండి, ఇంకొక సైడ్ 30 feet ఉంది. అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి పార్క్ ప్లేస్ ఉందండి. 3 sides కూడా మనకి ఓపెన్ ప్లేస్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందో మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 100% లోన్ వస్తుంది. ఒకవేళ మీకు సివిల్ ఇష్యూస్ ఉన్నా, అలాగే మీకు ఇన్కమ్ ఉంటే ప్రూఫ్స్ లేకపోయినా, అలాంటి వరకు అయితే ఓన్లీ మీరు 10 lakhs పే చేసినట్టయితే రిమైనింగ్ మొత్తం కూడా నేను లోన్ ప్రొవైడ్ చేస్తానండి. ఇది కూడా మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది హెచ్ఎండి ల్యాండ్స్ ప్రకారం హెచ్ఎండి పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మధ్యవాడ కనెక్షన్ ఉంది. వాటికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మనం చాలా వీడియో చేసాము. ఇక్కడ చుట్టూ సరంగ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు అంతా తెలుసు, కాకపోతే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇదైతే మనకి పిజో కమెంట్ ఇచ్చే 100 feet అండి. మనకి ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే బస్సెస్ ఉంటాయి. మనకి JRS ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. దానికి ఆపోజిట్ లోనే నల్లనరసింహ కాలేజ్ ఉంటుంది. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అంటే 17 acres లో ఉంది. దాని పక్కన నల్లమల్లూరు కాలేజ్ ఉంది. మనకి రీసెంట్ గానే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అయింది. అలాగే మనం ఉప్పల్ సైడ్ చూసుకుంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే అనురాగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 10 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంఫోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే ఓన్లీ 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తానండి. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి ప్లీజ్ అందరు షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మన అపార్ట్మెంట్ ముందు ఇది 40 feet రోడ్డు, ఇది వచ్చేసి 30 feet రోడ్ అండి. కార్నర్ ఉంటుంది మనకి, ఇది వెస్ట్ సౌత్ కార్నర్. మనకి 2 sides లో గేట్స్ ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ మనకి పార్క్ ప్లేస్ ఉంది, లోపల నేను చూపిస్తాను. ఇది ఎంట్రీ గేట్, అక్కడ ఎగ్జిట్ గేట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి చుట్టూ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం సెట్ బ్యాగులు తీసుకున్నారండి. గ్రీనరీ కోసం చుట్టూ ఇలానే ఉంటుంది. గ్రీనరీకి అయితే చాలా స్పేస్ ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుందండి. మనకి ఇందులో వాటర్ కోసం అయితే ఇండివిజువల్ బోర్ ఉంది. అలాగే మంజర్ వాటర్ కనెక్షన్ ఉందండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా పెద్ద సంప్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండివిజువల్ బోరు. ఇక్కడ మనకి ఇంకొక గేట్ ఇచ్చారండి. మీకు ఆల్రెడీ చెప్పిన కదా 30 feet రోడ్ అని. ఇక్కడ సైడ్ మనకి 30 feet రోడ్, అదొక గేట్, ఇదొక గేట్, ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ పార్క్ ప్లేస్ అని చెప్పాను కదా, పైకి వెళ్ళాక మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ లిఫ్ట్ వచ్చిందండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి లిఫ్ట్. దీనికి ఆపోజిట్ లో మనకి స్టేర్ కేస్ వచ్చాయి. మనకి లిఫ్ట్ కి ఆపోజిట్ లో స్టేర్ కేస్ ఇచ్చారండి. చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారు.
స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. దీని వల్ల మన ఇంట్లో ఉండే పెద్ద మనుషులైనా చిన్నపిల్లలని చాలా ఈజీగా పైకి ఎక్కొచ్చు. కారిడార్ అయితే 8 feet ఇచ్చారండి, చాలా స్పేసెస్ ఉంది. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. కారిడార్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. ఇంత పెద్దగా అయితే మనం ఎక్కడ చూడలేదు. మామూలుగా 7 feet 6 feet ఇస్తారు, వీరైతే 8 feet ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇప్పుడు ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తాను. ఒక్కసారి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. టేక్వుడ్ డోర్ ఇచ్చారండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పదండి ఫ్లాట్ చూద్దాం. అపార్ట్మెంట్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉందండి. తీసుకున్న వాళ్ళైతే వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కబోర్డ్స్ కావాలంటే మాత్రం చేపించుకోవచ్చు అండి. చూడండి ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. వుడ్ వర్క్ చేస్తుంది మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. కింద గ్రానైట్ ఇచ్చారు, అవన్నీ సెల్ఫ్స్ ఇచ్చారండి. చూడండి మనకి హాల్ అయితే ఫాల్స్ ని డిజైన్ చేశారు. సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మనకి హాల్ లో 2 windows వచ్చాయి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు మనకి సేఫ్టీ గిల్స్ వచ్చింది, నెట్ కూడా ఇచ్చారు. కింద గ్రానైట్ ఇచ్చారండి, చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది, చూపిస్తానండి. ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి, మనం డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది పూజ రూమ్. చూడండి ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. చిన్న ఫ్యామిలీ అయితే మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చేటువంటి ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇదంతా ఓపెన్ కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇందులో మనకి చాలా సెల్ఫ్ ఇచ్చారు. దీంతో పాటు మనం వుడ్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి. ఇందులో 4-5 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు, చూపిస్తానండి. చూడండి వాష్ ఏరియా కూడా పెద్దగా వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా. మనం వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు, ట్యాప్స్ వస్తాయండి. ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 30 feet రోడ్ కదా, ఇది కార్నర్ ఫ్లాట్ అండి. వెస్ట్ సౌత్ కార్నర్ ఫ్లాట్ వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మనకి పక్కన అయితే డే కేర్ స్కూల్ ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. పదండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, కిచెన్ లో కూడా మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ చేశారు. చాలా మంది అయితే కిచెన్ లో మనకి సపరేట్ గా ఫాల్ సీలింగ్ ఇవ్వరు, వీళ్ళైతే కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుంది చూడండి. ఇది పెద్దగా ఉంది, అందుకే చాలా స్పేసెస్ అని చెప్తున్నాను. ఇక్కడ విండో వచ్చింది. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ముందు 40 feet రోడ్ కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. దీనికి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా విండో వచ్చింది. మనకి అపార్ట్మెంట్ లో ప్రతి ప్లాట్ కూడా సేమ్ వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి లో రూఫ్ వచ్చిందండి. మామూలుగా అయితే ఒకటే లో రూఫ్ ఉంటుంది, వీళ్ళైతే 2 లో రూఫ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా వచ్చిందో చూసాం కదా, ఒకసారి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చాలా ఫాస్ట్ చూపించేసాను. చూడండి ప్లాన్ అయితే చాలా బాగా వచ్చింది, చూద్దాం రండి. సేమ్ మనకి డోర్లు అయితే అన్ని కూడా టేక్వుడ్ డోర్లు అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ విండో వచ్చిందండి. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. మనకి హాల్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా వేసేది చూడండి. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుందండి. మనం లోపల రాగానే ఫస్ట్ పూజ రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకి డైనింగ్ కమ్ కిచెన్ వచ్చిందండి. చూడండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది, చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. సేమ్ మనకి సపరేట్ గా వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. పక్కన కామన్ వాష్రూమ్.
ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూపిస్తానండి, పెద్దగా వచ్చింది. ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఓన్లీ ట్యాబ్స్ ఫిట్టింగ్ మాత్రమే ఉందండి. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చాయి. నేను చెప్పాను కదా పార్క్ ప్లేస్ అని. చూడండి, మనకి బ్యాక్ సైడ్ పార్క్ ఉందండి. దీనివల్ల ప్రతి ప్లాట్ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది. మనం బాల్కనీని యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 ఫ్లాట్లు చూసాం కదా. 2 ఫ్లాట్లు కూడా ప్లానింగ్ చాలా బాగుంది, చాలా స్పేసెస్ వచ్చాయి. మీకు ప్రైస్ ఆల్రెడీ చెప్పాను 45 lakhs అని. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ అండ్ జిఎస్టీ ఉంటుంది. ఎమ్ఎన్టీస్ ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు ఒకసారి చెప్తాను. చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుందండి. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి కంప్లీట్ గా ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. అలాగే మస్కిటో మెస్ ఇస్తున్నారండి. అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ప్రతి కారు కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమ్ఎన్టీస్ అండి. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు. ప్రైస్ తక్కువ ఉంది. అలాగే చాలా ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానండి. ఇక చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి సైడ్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే మనకి పక్కనే ప్రతాప్ సింగర్ బస్ స్టాప్ అండి, దాని పక్కనే ఉంటుంది. కాబట్టి లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ. ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ అపార్ట్మెంట్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.